మీరు చూస్తున్నది ఉరవకొండలోని కోనాపురం చెరువు. ఒకప్పుడు హంద్రీనీవా కాలువ నుంచి ప్రత్యేకంగా కాలువ తవ్వి ఈ చెరువుకు కృష్ణా జలాలు వచ్చేలా చేసింది నాటి టీడీపీ ప్రభుత్వం. నాడు రైతాంగానికి ఈ చెరువు నిండుకుండలా వ్యవసాయ సేద్యానికి అండగా నిలిచేది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఈ చెరువుకు గ్రహణం పట్టింది. పరిహారం పేరుతో వైసీపీ మద్దతుదారులు రాజకీయంగా అభ్యంతరం పెట్టి చెరువుకు నీరు విడుదల చేయకుండా అడ్డుకున్నారు. దీంతో గత 5 ఏళ్ల కాలంలో చెరువులో నీటి చుక్కలేక చుట్టుపక్కల రైతాంగం నీటి ఎద్దడితో అల్లల్లాడింది. నీరు విడుదల చేయాలని స్థానిక రైతులు గత ప్రభుత్వాన్ని అనేక సార్లు వేడుకున్నా కనికరించలేదు. దీంతో చెరువు వట్టిపోయింది. దీంతో సమీప ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ ఈ చెరువుకు జలకళ వచ్చింది. గ్రామంలో చెరువుకి 5 ఏళ్ల నుంచి నీళ్లు లేవు. పయ్యావుల కేసు ఆయన మినిస్టర్ అయిన తర్వాత మేము ఆయన అడిగి ఆయన సహకారంతో తీసుకొచ్చినాము ఇక్కడ నీళ్లు. దానికి ఇక్కడ 2-3 ఊర్లు బాగుపడతాయి. ఇంకా కూడా ఆయన సొంత డబ్బులతో నిధులతోనే సొంత డబ్బులు 10 లక్షలు ఖర్చు పెట్టి కాలువ తీపించాడు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు సమస్యకు పరిష్కారం దిశగా నడుం కట్టారు. ఎవరైతే పరిహారం అడిగారో వారికి న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. దీంతో నీటి విడుదలకు మార్గం సుగమమైంది. పయ్యావుల గారి చొరవతో 5 ఏళ్ల తర్వాత ఈ చెరువుకు జలకళ వచ్చింది. పయ్యావులలో ఉన్నప్పుడు చెరువుకు నీళ్ళు వచ్చినాయి. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు మాత్రము ఒక్క సుక్కు రాకోకుండా 5 ఏళ్ళు కాలము చెరువులకు ఒక సుక్కు నీళ్ళు లేకోకుండా కూడా ఎందుకు వచ్చాయి. ప్రభుత్వం హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు విడుదల చేస్తోంది. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు ద్వారా కోనాపురం, ముస్టూరు గ్రామాలకు చెందిన 2000 ఎకరాల్లో సాగు జరుగుతోంది. చెరువు నిండుగా ఉండటంతో వేసవిలో కూడా బోర్ల కింద పంటలు పండించుకునే అవకాశం ఉండటంతో స్థానిక రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతుల కష్టాలు తీరుస్తున్న మంత్రి కేశవ్ గారి వల్లనే ఇది సాధ్యమైందని స్థానిక రైతులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కేశవ్ గురించి చెరువుకు నీళ్ళు ఇచ్చినాడు. 2000 ఎకరాల పాఠశాల అయింది. డీపీలు కూడా ఇచ్చినాడు. కేశవ్కి కృతజ్ఞతలు.